రైల్వే ట్రాక్ మీద చనిపోయినారు. శ్రీనివాసులు అండి మా నాన్న. విజయవాడ పరిసర ప్రాంతాలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తల ద్వారా సుమారు 50,000 భోజనం ప్యాకెట్లను వరద బాధితులకు అందించారు. వరద బాధితులను సురక్షితమైన ప్రాంతాలకు తరలించే విషయంలో బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ తన సహకారాన్ని అందిస్తుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాలా కూడా పోలవరం కావచ్చు, ఈ మధ్యనే మీరు చూసుంటారు 12,000 కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి ఇచ్చారు. అదేవిధంగా 15,000 కోట్లని అమరావతి నిర్మాణానికి ఇచ్చారు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా రైల్వే జోన్ కూడా ఇవాళ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే సరి అయినటువంటి ల్యాండ్ ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు కనుక అది కూడా మనకి తీరిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అన్ని విధాలా కూడా మేము దానికి పరిష్కార మార్గాన్ని తీసుకుని వస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అభివృద్ధి పదంలో అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది. కనుక ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రం మనం ఆ కళను సాకారం చేసుకుంటూ అభివృద్ధి చెందినటువంటి భారతదేశ కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకుంటాం.